చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులకు అందరు కూడా నేను తెలిపేది ఏమంటే ఎలక్షన్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ లో రాజకీయాలు చేసుకుందాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాలా. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు ఉండే చోట 20 లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈ రోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్ని కూడా జరిగినాయి. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి, కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది. దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు. బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం. ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. టెండర్లు పూర్తయినాయి. 50% సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది, 50% స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది వాటర్ గ్రిడ్ లో శాంక్షన్ అయింది. ఈ రెండు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, మొత్తం మీద ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన చేయడం జరిగింది. లోకల్ గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్తోనూ అదేవిధంగానే మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారే ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రరావు కొనసాగుతున్నారు కాబట్టి ఎంపీకి సంబంధించినది కూడా ఆయన కాన్స్టిట్యూన్సీ కిందకే వస్తుంది. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన రావడం జరిగింది. అయితే పలు సమీక్షలో ఆయన పాల్గొన్న సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. భవిష్యత్తులో అంటే ఎందుకంటే 2029కి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజు ఎందుకంటే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి మంచి అనుభవ సంబంధం ఉంది. ఏ పరిస్థితులకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి తమ కుటుంబం పూర్తి స్థాయిలో కూడా చిరకాలంగా కూడా వాళ్ళకి సేవలు చేస్తాము, ఈ ప్రాంతాన్ని మేము గుర్తు పెట్టుకుంటున్నామంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ తండ్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ జిల్లాల్లోనే చాలా ప్రభావవంతమైనటువంటి నేత, చాలా క్రియాశీలకమైన నేత. దాదాపుగా 4-5 దశాబ్దాల పాటు కూడా ఆయన క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించి కూడా జగన్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన చాలా కీలకమైనటువంటి పదవులు గతంలో ఆయన అనుభవించిన పరిస్థితి. ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగుతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి. అయితే భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇవాళ సమావేశంలో మీడియా సమావేశాలు చెప్పడం జరిగింది. అవసరం వస్తే 2029లో ఎమ్మెల్యేగా నేను తాను పోటీ చేస్తాను ఈ పుంగనూరు నియోజకవర్గం నుంచే కూడా అంటూ కూడా
ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ మాట కూడా ఎందుకు ఆయన మాట్లాడడం జరిగింది అంటే, అందరూ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో అంటే గతంలో అంటే ఇక్కడ ఈ పెద్దిరెడ్డి కుటుంబం కానీ పెద్దిరెడ్డిని ఈ ప్రాంతంలో ఉండరు, ఇంకా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారంటూ కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆ ప్రచారాలకు నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఖచ్చితంగా తమ కుటుంబం, తన తండ్రి గారైనా కానీ తాను కానీ తన కుటుంబం అందరూ కూడా పుంగనూరు నియోజకవర్గంలోనే ఉంటాం. ఈ ప్రాంతంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు, వీళ్ళకందరికీ కూడా కష్ట సుఖాల్లో మేము కొనసాగుతాము. వాళ్ళకి ఏ సమస్యలున్నా తమ ఇంటికి వచ్చి ఏ సందర్భంలో అయినా సరే మీరు చెప్పుకోవచ్చు అంటూ కూడా వాళ్ళకు కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఒక ఉద్రితలు అనేది ఉదయం నుంచి కూడా జరిగింది. వాటిన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాన్వాయ్ని అడ్డుకుంటారని చెప్పి రకరకాల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నేతలు చేశారు. దాని తర్వాత కొన్ని కూడళ్లలో భారీ గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు బలగాల్ని చిత్తూరు హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పోలీసులు పంపించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డిని పుంగనూరులోకి రానియకుండా మాత్రం కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి ఫుల్ స్టాప్ పెడుతూ కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన రావడం జరిగింది. సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన మాట్లాడి దాని తర్వాత మరి కాసేపు ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద అంటే ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇదే ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ గా మారిందని మనం చెప్పొచ్చు. సుశ్రీ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.